పోలవరం బనకచెర్ల పనులను వేగంగా పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం సంకల్పించింది. సీఎం చంద్రబాబు దీన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా పరిగణిస్తున్నారు. రాయలసీమ వాసుల కష్టాలు తీరేందుకు ఈ ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ఆయన ప్రకటించారు. మరోపక్క మిగులు జలాలకు, వరద జలాలకు తేడా తెలియని కొందరు నేతలు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సాగునీటికి ఇబ్బంది పడకూడదన్నది సీఎం చంద్రబాబు ఆలోచన విధానం. కొన్ని జిల్లాల్లో తాగునీటి ఎద్దడి కూడా తీర్చాలన్నది ఆయన లక్ష్యం. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ఆమోదానికి కేంద్ర జలవనరుల శాఖతో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు కూడా సిద్ధమవుతోంది. ఈ డిపిఆర్ ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న రాష్ట్రాలకు జూలై 10వ తేదీలోపు పంపాలని నిర్ణయించారు. డిసెంబర్ 31 నాటికి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ రిపోర్ట్ సమర్పిస్తారు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను ఎపెక్స్ కౌన్సిల్ కు సమర్పించిన తర్వాత 2026 జనవరి 10వ తేదీ నాటికి అనుమతులు తీసుకోవాలని భావిస్తున్నారు. జలవనరుల శాఖ నిబంధనలకు లోబడి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నాటికి పెట్టుబడులు తీసుకురావాలని డెడ్లైన్ పెట్టుకున్నారు. ఇవి కాకుండా కేంద్ర అటవీ, పర్యావరణ, ఇతర అనుమతుల్ని కూడా ఎప్పుడు తీసుకోవాలనే అంశంపై ఒక ప్రణాళిక రూపొందించారు. జలహారతి కార్పొరేషన్ కింద స్పెషల్ పర్పస్ వెహికల్ ని ఏర్పాటు చేసేందుకు ఈ ఏడాది మే 14వ తేదీన ప్రభుత్వం జీవో జారీ చేసింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో ఈ ప్రాజెక్ట్ ని నిర్మించేందుకు ఈ ఏడాది మే 25వ తేదీన ఉత్తర్వులు కూడా ఇచ్చారు. అయితే ఈ ప్రాజెక్టులో ఎత్తిపోతల కోసం నిర్మించే లిఫ్ట్లకు 4500 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. కానీ నల్లమల నుంచి నీరు కిందికి వెళ్లే ప్రాంతంలో హైడెల్ ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేస్తే 4500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని కూడా డిపిఆర్ లో ప్రస్తావించారు. ఆ విద్యుత్తును ప్రాజెక్టుకు వినియోగించుకునే వీలుంది. ఇక 180 నుంచి 200 టీఎంసీల నీటిని తరలిస్తుండటంతో ఈ నీటిలో కొంత భాగాన్ని ఆయా జిల్లాల్లోని పరిశ్రమలకు ఇస్తే కూడా ఆదాయం వస్తుందని, దీనివల్ల సెల్ఫ్ ఫైనాన్స్ మోడ్లో ప్రాజెక్టును పూర్తి చేసే వీలుంటుందని ప్రభుత్వం చెబుతోంది. బొల్లపల్లి నుంచి కాలువ ద్వారా నీటిని తరలించే మార్గంలో అనేక పరిశ్రమలున్నాయి. వాటికి గ్రావిటీ ద్వారా నీటిని సరఫరా చేస్తే ఏడాదికి 1000 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. మరో 500 కోట్ల ఆదాయానికి కూడా అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ 1500 కోట్లతో ప్రాజెక్టు నిర్వహణ సాధ్యమవుతుంది. అయితే తెలంగాణ మాత్రం తమకు రావాల్సిన నీటిని ఏపీ ప్రభుత్వం తరలించుకు వెళుతుందని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దిగువ పరివాహక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు వరద జలాల్ని వాడుకునే హక్కు ఉంటుందని, సముద్రంలో వృధాగా పోయే నీటిని వాడుకుంటే తెలంగాణకు అభ్యంతరం ఏంటని ఏపీ ప్రశ్నిస్తోంది. టైలెంట్ స్టేట్ గా గోదావరి వరద నీటిని వాడుకునే హక్కు ఏపీ ప్రభుత్వానికి ఉందని కూడా ఏపీ అధికారులు చెబుతున్నారు. తాము వాడుకోవాలనుకుంటున్నది మిగులు జలాలు కాదని, వరద జలాలు మాత్రమేనని ఏపీ ప్రభుత్వం స్పష్టతనిస్తోంది. మిగులు జలాలకు, వరద జలాలకు మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవాలని సూచిస్తోంది. సముద్రంలో వృధాగా పోయే నీటిపై కూడా హక్కు గురించి మాట్లాడడం ఏంటని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ నేతల్ని ప్రశ్నించారు. అది అంతర్రాష్ట్ర ప్రాజెక్టు కూడా కాదని, రాష్ట్రంలో అంతర్గతంగా నిర్మించుకునే ప్రాజెక్ట్ అని సీఎం వివరణించారు. మొత్తం కలిసి దగ్గర 80,000 కోట్ల రూపాయలు అవుతుంది. దీనివల్ల గాలేరు నగరికి, హంద్రి, నివాకి, తెలుగుకి, వెలుగొండకి అన్నిటికీ ఆల్మోస్ట్ అన్నింటినీ ఇచ్చే పరిస్థితి వస్తుంది. దీన్ని తొందరలోనే 1 month లోపల ఎగ్జామిన్ చేయమన్నాం. ఇది ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అక్కడ తెలిసిన ప్రాజెక్ట్ వాడు కూడా కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు గోదావరి మీద. అక్కడ మిగిలిన నీళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడ ఏ రాష్ట్రానికి పోయే పని లేదు. ఈ నీళ్ళన్నీ నేరుగా విత్ ఇన్ ది స్టేట్. ఇది ఇంట్రా రివర్ లింకేజ్, నాట్ ఇంటర్ స్టేట్ రివర్ లింకేజ్. వాటర్ డిస్ప్యూట్ కూడా లేని ప్రాజెక్ట్. వేరే రాష్ట్రానికి అభ్యంతరం ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ నీళ్ళన్నీ కిందికి వచ్చిన తర్వాత కిందన వచ్చిన నీళ్ళని, సముద్రంలో పోయే నీళ్ళని, మిగులు జలాల్ని ఆధారంగా చేసుకుని ఈ ప్రాజెక్ట్ కట్టుకుంటాం. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇస్తే ఇమీడియట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. చంద్రబాబు పూర్తి స్థాయిలో వివరణించినప్పటికీ తెలంగాణ అనుమానాలు, అభ్యంతరాలు మాత్రం కొనసాగుతున్నాయి. ప్రాజెక్టును అడ్డుకొని తీరుతామని తెలంగాణ నేతలు హెచ్చరిస్తున్నారు.